హాయ్ వ్యూవర్స్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ని టీమిండియా ఆడిన ద బెస్ట్ ఓడిఐ మ్యాచెస్ ఎవర్ లిస్ట్ లో ఖచ్చితంగా చేర్చాలి. ఎందుకంటే మన టీమిండియా స్పిన్నర్స్ యొక్క క్వాలిటీ బౌలింగ్ ఏంటో ఈ మ్యాచ్ తో మరొకసారి ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రీవియస్లీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు చాలా మంది నెటిజన్స్, క్రిటిక్స్ ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేంటంటే ఈ మ్యాచ్ లో అయినా హర్షదీప్ సింగ్ ని ఎందుకు ఆడించలేదు, హర్షిత్ రాణాను పక్కన పెట్టారు, ఓకే, ఆయన ప్లేస్ లో హర్షదీప్ సింగ్ ని ఆడించచ్చు కదా, వరుణ్ చక్రవర్తిని ఎందుకు తీసుకొచ్చారు, ఫోర్ స్పిన్నర్ స్ట్రాటజీ అనేది ఈ మ్యాచ్ లో వర్కౌట్ అవ్వదు, అసలు ఫోర్ స్పిన్నర్ స్ట్రాటజీ బదులు ఇంకొక పేసర్ ని తీసుకోవచ్చు కదా, ముగ్గురు స్పిన్నర్స్ సరిపోతారు కదా, న్యూజిలాండ్ టీం ముగ్గురు స్పిన్నర్స్ తోనే ఆడుతుంది కదా అని చెప్పి చాలా మంది రకరకాల అభిప్రాయాలు చెప్పారు. బట్ గంభీర్ యొక్క స్ట్రాటజీ, రోహిత్ శర్మ యొక్క స్ట్రాటజీ 100కి 100 పాళ్ళు సక్సెస్ అయింది అండ్ మనకు విజయాన్ని అందించింది. ఫోర్ స్పిన్నర్ స్ట్రాటజీ అనేది ఈ మ్యాచ్ లో టీమిండియాకి విజయాన్ని అందించింది, మనకి వర్కౌట్ అయింది. అయితే ఇదే స్ట్రాటజీ సెమీఫైనల్లో, ఫోర్త్ సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో ఆ మ్యాచ్ లో ఇంప్లిమెంట్ చేస్తారా లేదని తెలియాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ని జట్టులోకి తీసుకొచ్చి ఆస్ట్రేలియా టీంపై ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారేమో వేసి చూడాలి. బట్ తెలుసు మనందరికీ గంభీర్ అంటే ఎక్స్పెరిమెంట్స్ కి పెట్టింది పేరు. మరి హర్షదీప్ సింగ్ ని సెమీఫైనల్లో ఏమన్నా ఆడించే ప్రయత్నం చేస్తారని మనం వేసి చూడాలి. బట్ ఈ మ్యాచ్ లో అయితే వరుణ్ చక్రవర్తి ద ట్రంప్ కార్డ్ 5 వికెట్లు పడగొట్టాడు. అండ్ ఈ మ్యాచ్ ని మలుపు తిప్పింది ఎవరైనా అంటే అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ అక్షర్ పటేల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ వికెట్ పడగొట్టాడు. ఒక రకంగా కేన్ విలియమ్సన్ వికెట్ పడగొట్టడంలో రోహిత్ శర్మకు కూడా కాస్త మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇది నేను చెప్పింది కాదు, కామెంటేటర్ చెప్పారు. ఎందుకంటే కేన్ విలియమ్సన్ వికెట్ తీసే ముందు రోహిత్ శర్మ అక్షర్ పటేల్ కి కాస్త సూచనలు ఇచ్చాడు. సో రోహిత్ శర్మ సూచనలకు అనుగుణంగా అక్షర్ పటేల్ బంతి వేశాడు, కేన్ విలియమ్సన్ స్టంప్ అవుట్ అయ్యాడు. సో కేన్ విలియమ్సన్ వికెట్ పడ్డం తర్వాత ఇంకా టీమిండియా విజయం లాంఛనప్రాయం అయిపోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ కాస్త 6లు 4లు కొట్టి కాస్త భయపెట్టే ప్రయత్నం చేశాడు. బట్ అతన్ని కూడా మన వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేసేశాడు. బట్ కేన్ విలియమ్సన్ క్రీజ్ లో ఉన్నంత వరకు అందరూ భయపడ్డారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ మొహాల్లో కూడా టెన్షన్, కేన్ విలియమ్సన్ వికెట్ పడట్లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా కాస్త టెన్షన్ ఫేస్ చేశారు. బట్ ఎప్పుడైతే కేన్ విలియమ్సన్ వికెట్ పడిందో అందరూ కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేసేశారు. అయితే కేన్ విలియమ్సన్ కి ఎందుకు అందరూ భయపడాలి అంటే ఖచ్చితంగా స్పిన్ బౌలింగ్ లో కేన్ విలియమ్సన్ యొక్క స్టాట్స్, తన రికార్డ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఓడిఐలో కేన్ విలియమ్సన్ స్పిన్ బౌలింగ్ లో యావరేజ్ 48.98 గా ఉంది. సో ఈ మ్యాచ్ లో కూడా కేన్ విలియమ్సన్ 81 పరుగులు చేశాడు, త్రుట్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. బట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సెకండ్ ఇన్నింగ్స్ లో. అండ్ మన టీమిండియా ఇన్నింగ్స్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ అందరికీ తెలిసిందే ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒకళ్ళు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి అయితే బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ అండ్ ఇంకొక వ్యక్తి, కీలకమైన వ్యక్తి శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ లేకపోతే ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్సే లేదు, అంత అద్భుతంగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్ లేకపోతే ఈ మ్యాచ్ లో టీమిండియా అసలు ఫైట్ ఇచ్చేదే కాదు, అంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అటు పాకిస్తాన్ తో కూడా అద్భుతంగా ఆడాడు, ఇటు న్యూజిలాండ్ తో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. ఓవరాల్ గా టీమిండియా నంబర్ 4th పొజిషన్ శ్రేయస్ అయ్యర్ తో చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. వరుసగా అన్ని మ్యాచ్ల్లో నంబర్ 4 పొజిషన్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ తన ప్రీవియస్ ఓడిఐ 11 ఇన్నింగ్స్ స్కోర్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. తన వ్యక్తిగత స్కోరు 82, 77, 128, 105, 4, 59, 44, 78, 15, 56 అండ్ ఈ మ్యాచ్ లో 79. సో వరుసగా మీరు చూసినట్టయితే అక్కడక్కడ కాస్త సింగిల్ డిజిట్ స్కోర్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా 2 సెంచరీలు ఉన్నాయి అండ్ చాలా హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఓవరాల్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ నంబర్ 4 పొజిషన్ లో అనేది మనకి తేటతెల్లమైంది. అండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో కూడా శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తాడని చెప్పి మనందరం కోరుకుందాం. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ రికార్డు కూడా బ్రేక్ చేశాడు, అది కూడా 4th పొజిషన్ లోనే. నెంబర్ 4 పొజిషన్ లో విరాట్ కోహ్లీ రికార్డు ని శ్రేయస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. ఆ స్థానంలో విరాట్ కోహ్లీ 15 సార్లు హాఫ్ సెంచరీ చేస్తే శ్రేయస్ అయ్యర్ 16 సార్లు హాఫ్ సెంచరీ చేశాడనమాట. తద్వారా జోరూ టు బ్రియాన్ లారా రికార్డు సమం చేశాడు. ఈ జాబితాలో రాస్ టేలర్ 65 హాఫ్ సెంచరీస్ తో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డ్ ని శ్రేయస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోయినా కానీ వాళ్ళని ఒక విషయంలో మెచ్చుకోవాలి. అదేంటంటే ఫీల్డింగ్. ఎంత అద్భుతంగా ఫీల్డింగ్ చేశారంటే విరాట్ కోహ్లీ క్యాచ్ మీరు అందరూ చూసే ఉంటారు, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా పట్టుకున్నాడు క్యాచ్, 1 హ్యాండ్ క్యాచ్ అనమాట. అలానే కేన్ విలియమ్సన్ కూడా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఓవరాల్ గా న్యూజిలాండ్ టీం ని చూసి చాలా మంది నేర్చుకోవాలి, ఫీల్డింగ్ ఎలా చేయాలి, అసలు ఫీల్డింగ్ పట్ల వాళ్ళు ఎంత కమిటెడ్ గా ఉంటారు. ఒక రకంగా బౌండరీస్ వాళ్ళు సేవ్ చేసే విధానం కావచ్చు, ప్రతి క్యాచ్ ని మిస్ చేయకుండా పట్టుకున్న విధానం కావచ్చు, అది ప్రతి ఒక్క టీం కూడా ఇన్స్పిరేషనల్ గా తీసుకోవాలి. అంత అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్స్. సో న్యూజిలాండ్ ఫీల్డింగ్ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళు చేసిన ఫీల్డింగ్ కి వాళ్ళు మెచ్చుకోవాల్సిందే.
అండ్ ఫైనల్లీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై మనం ఎప్పుడు గెలిచినా గానీ నేను చెరిష్ చేస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క టీమిండియా అభిమాని చెరిష్ చేస్తూనే ఉంటాడు. దానికి కారణం గతంలో వాళ్ళు మనకి ఇచ్చిన చేదు జ్ఞాపకాలు, అవన్నీ ఇప్పుడు చర్చించుకోవడం అప్రస్తుతం. కానీ న్యూజిలాండ్ పై టీమిండియా ఎప్పుడు గెలిచినా గానీ ఆ విజయాన్ని చాలా చెరిష్ చేస్తూ ఉంటారు టీమిండియా ఫ్యాన్స్. అండ్ ఇవాళ కూడా చాలా హ్యాపీ మూడ్ లో అందరూ నిద్రపోతారు. న్యూజిలాండ్ పై టీమిండియా గెలిచింది కాబట్టి, సెమీఫైనల్స్ కి దూసుకు వెళ్ళింది కాబట్టి. అండ్ ఇట్లానే ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తూ టీమిండియా ఫైనల్స్ లో కూడా దూసుకు వెళ్ళిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం సాధించాలని కోరుకుందాం. అండ్ కంగ్రాచులేషన్స్ టు టీమిండియా అండ్ టీమిండియా ఫ్యాన్స్. రోహిత్ శర్మ సజెషన్స్ మాత్రమే కాదు, అతని ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా కుదిరాయి ఈ మ్యాచ్ లో. అండ్ కామెంటేటర్స్ చెప్పినట్టు డ్యూక్ ప్రభావం లేకపోవడం అనేది కూడా టీమిండియా బౌలర్స్ కి బాగా హెల్ప్ చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి అది కూడా ఒక కీలక కారణమైంది.